హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టెక్ టాక్స్ ఎపిసోడ్ 6. లాస్ట్ వీక్ ఒక ఎపిసోడ్ మిస్ అయినట్టుంది. లాస్ట్ వీక్ యాక్చువల్గా ఇంట్లో కొంచెం ఫర్నిచర్ పని మీద బయట తిరుగుతున్నాను అండ్ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. ట్రై చేశాను ఆ రోజు, మ్యాక్సిమం కుదరలేదు. ఎనీవే ఈ రోజు కూడా నేను ఈవినింగ్ విజయవాడ వెళ్తున్నా, అందుకే కొంచెం త్వరగా వీడియో రికార్డ్ చేసుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ లేసి వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈవినింగ్ విజయవాడ వెళ్తున్నా తరుణ్ మీట్ అవ్వడం కోసం. తరుణ్ అండ్ నెహమియా నేను ఒక పాడ్కాస్ట్ ప్లాన్ చేస్తున్నాం, ఇయర్ ఎండ్ పాడ్కాస్ట్ 2024 టెక్ రివైండ్ మీద. మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, వెయిట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ వారం కూడా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ సాయి చరణ్ అడుగుతున్నారు, అన్న 10 to 15K లో బెస్ట్ ఆల్రౌండర్ అండ్ గేమింగ్ ఫోన్స్ గురించి చెప్పు. సో 10 to 15,000 లో మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలంటే మీకు బెస్ట్ ఆప్షన్ CMF ఫోన్ 1. ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్లో 15,500కి అమ్ముతున్నారు అండ్ 2,000 రూపాయలు కార్ట్ ఆఫర్ ఉంది. మీకు 13,500కి వస్తుంది అండ్ ఛార్జర్ సెపరేట్ కొనుక్కోవాలి. 33 వాట్స్ ఛార్జర్. CMF వాళ్ళదే అఫీషియల్ ఛార్జర్ 1000 రూపీస్ ఉంది. సో అది కూడా కొనుక్కుంటే మీకు 14,500 రూపాయలకి CMF ఫోన్ 1 వస్తుంది. ఆ 14,500కి చాలా మంచి ఫోన్. అది మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. కాకపోతే సౌండ్ స్టీరియో స్పీకర్స్ ఉండవు, సింగిల్ స్పీకర్ ఉంటుంది. అదొక్కటి కాంప్రమైజ్ అయితే మాత్రం ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ కూడా Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది అండ్ కెమెరాస్ కూడా బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony IMX882 సెన్సార్తో వస్తుంది. మంచి సెన్సార్, బ్యాక్ కెమెరా ఫోటోస్ కూడా చాలా బాగుంటాయి అండ్ 5000 mAh బ్యాటరీ. ఎక్కడ ప్రాబ్లం లేదు. ఒక్క స్టీరియో స్పీకర్ ఒక్కటే కాంప్రమైజ్ అయితే ఈ ఫోన్ చాలా మంచి ఫోన్ ఆ ప్రైస్ కి. లేదు నేను గేమింగ్ సెంట్రిక్ గా ఒక ఫోన్ కావాలనుకుంటే మీకు ఇంతకన్నా పవర్ఫుల్ ప్రాసెసర్స్ అయితే దొరకవు ఆ ప్రైస్ లో. బట్ స్లైట్లీ గేమింగ్ ఎడ్జ్ ఉండాలనుకుంటే మాత్రం మీకు Realme Narzo 70 టర్బో మంచి ఆప్షన్. ఇది కూడా సేమ్ ప్రాసెసర్, యాక్చువల్గా 7300 ఎనర్జీ ప్రాసెసర్తో వస్తుంది. ఇది సేమ్ ప్రాసెసరే, కాకపోతే ఈ రియల్మీలో కొంచెం గేమింగ్ ఫీచర్స్ కొన్ని అడిషనల్ గా యాడ్ చేశారు అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా కంపేర్ టు CMF ఇది కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది గేమ్స్ ఆడే వాళ్ళకి. కాకపోతే అమెజాన్ లో ఇది 17,000 అమ్ముతున్నారు 16,999కి. అండ్ ఈ వీడియో చేసిన టైంకి అమెజాన్ డైరెక్ట్ గా 2,500 రూపీస్ కి ఒక కూపెన్ ఉంది. ఆ కూపెన్ అప్లై చేసుకుంటే ఫైనల్ ప్రైస్ 14,500కి ఈ Realme Narzo 70 టర్బో కూడా వస్తుంది. రెండులో ఏదైనా పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెడ్ డెవిల్ అడుగుతున్నారు, బ్రో మొబైల్ ఇప్పుడు తీసుకోవాలా, ఆఫర్స్ ఉన్నాయి కదా బ్రో ఇప్పుడు, RS 2025లో న్యూ మొబైల్స్ వస్తాయిగా, అప్పటి వరకు వెయిట్ చేయాలా? ఇప్పుడున్న మొబైల్ అయితే అప్పటి వరకు మేనేజ్ చేయగలను బ్రో. ఇప్పుడు మీకు అర్జెన్సీ లేదు, ఇప్పుడు నేను నా ఫోన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదంటే మాత్రం వెయిట్ చేయండి. ఎప్పుడు దాకంటే ఇంకా వెయిట్ చేస్తా ఉంటే వస్తారండి ఫోన్స్, అలా కాదు. జస్ట్ ఒక 3 months, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 నెలలు మీరు ఆగితే మాత్రం మోస్ట్లీ కొత్త సిరీస్ ఫోన్స్ అన్ని ఈ 3 నెలలు వచ్చేస్తాయి. లైక్ OnePlus 13 సిరీస్ కానీ, OnePlus Nord C5 సిరీస్ కానీ అట్లీస్ట్ స్టార్ట్ అవుతాయి. అండ్ Realme 14 సిరీస్, IQ Neo 10 సిరీస్ అండ్ Poco X7 సిరీస్ వస్తాయి. Moto Edge 60 సిరీస్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఈ 3 నెలల్లోనే మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్ లాంచ్ అవుతాయి. సిరీస్ మొత్తం వస్తాయని చెప్పడం కానీ అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా తీసుకొస్తారు. సో మీకు అంత అర్జెన్సీ లేదనుకుంటే మాత్రం ఒక 3 months వెయిట్ చేయండి. మార్చ్ ఎండింగ్ దాకా వెయిట్ చేయండి, మీకు మంచి ఫోన్స్ వస్తాయి. లేదు నాకు అంత టైం లేదు బ్రో, నాకు ఫోన్ చాలా ఇబ్బంది పెడుతుంది, ఖచ్చితంగా ఫోన్ మార్చాలనుకుంటే ఇప్పటికీ మార్కెట్లో మంచి మంచి ఫోన్స్ ఉన్నాయి. మీకు ఏ బడ్జెట్లో ఫోన్ కావాలో అడిగితే నేను దాని మీద డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో 20 నుంచి 25,000లో ఏ ఫోన్ తీసుకోవాలని ఒక వీడియో పెట్టాను, పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఆ వీడియో చెక్ చేయండి. నెక్స్ట్ హాయ్ శివ అడుగుతున్నారు, బ్రో అసలు నువ్వు సామ్సంగ్ మొబైల్స్ ఎందుకు సజెస్ట్ చేయవు? సామ్సంగ్ మొబైల్స్ ఎందుకు సజెస్ట్ చేయనంటే సామ్సంగ్లో M సిరీస్, F సిరీస్, A సిరీస్, S సిరీస్, ఇందులో ఒక్క S సిరీస్ తప్పితే ఈ 3 సిరీస్ కూడా పెద్ద రాడ్ ఫోన్స్ అనమాట. ఒక A సిరీస్ మాత్రం అంతకుముందు ఆఫ్లైన్, ఫస్ట్ నుంచి ఆఫ్లైన్ సెంటర్ కాబట్టి అది ఫస్ట్ నుంచి ఆ ఫోన్స్ అంతగా బాగుండేవి కాదు. బట్ F అండ్ M సిరీస్ కొంచెం బాగుండేవి, 2 years బ్యాక్ దాకా బాగుండేవి. బట్ రాన్ ఏమైందంటే ఇప్పుడు లాస్ట్ 2 years గా చూసుకుంటే M సిరీస్ లో ఒక్క మంచి ఫోన్ కూడా లేదు. నాకు బాగా గుర్తున్నది లాస్ట్ గా సామ్సంగ్ నుంచి వచ్చిన మంచి ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M34. దాని తర్వాత అసలు M సిరీస్ లో కానీ F సిరీస్ లో కానీ అంత మంచి ఫోన్స్ ఏం తీసుకురాలేదు. ఒకవేళ ఏదైనా ఫోన్ కొన్నా కూడా అది మాక్సిమం 1 సంవత్సరం నుంచి రావట్లేదు. 1 సంవత్సరంలో వస్తుంది, తర్వాత లాగ్ అవుతుంటది, స్ట్రక్ అవుతుంటది, చిరాకు పెట్టేస్తుంది అనమాట. సో బెటర్ బడ్జెట్ సామ్సంగ్ ఫోన్స్ ని అవాయిడ్ చేయండి. ఇంతకు ముందు ఉన్నంత క్వాలిటీ ఇప్పుడు రావట్లా సామ్సంగ్ ఫోన్స్ లో. సో బడ్జెట్ ఫోన్స్ అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బాల మల్లేష్ అడుగుతున్నారు, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. బ్రో 2016లో అనుకుంటా అమెరికాలో మాడ్యులర్ ఫోన్స్ అనే కాన్సెప్ట్ పైన వర్క్ చేశారు. లైక్ కెమెరాస్, బ్యాటరీ, స్క్రీన్, పవర్ ఇన్పుట్స్ నచ్చినట్టు చేంజ్ చేసుకునేలా చేస్తామన్నారు. బట్ అది ఫర్ సమ్ రీజన్స్ ప్రాజెక్ట్ క్లోజ్ చేశారు. నథింగ్ ఫోన్స్లో ఒక ఫోన్ చూశాక కొంచెం హోప్ వచ్చింది, బట్ అది కూడా ఓన్లీ బ్యాక్ రిమూవ్ అని తెలిసాక ఆ హోప్ కూడా పోయింది. సో మాడ్యులర్ ఫోన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? మాడ్యులర్ ఫోన్స్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నా. 2016లో గూగుల్ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది, గూగుల్ ప్రాజెక్ట్ అరా అని. సో ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే కస్టమైజ్డ్ ఫోన్స్ అనమాట. లైక్ మీరు ఒక ఫోన్ కొన్నారు, ఈ ఫోన్లో ఫిక్స్డ్ ప్రాసెసర్, ఫిక్స్డ్ బ్యాటరీ, ఫిక్స్డ్ కెమెరాస్, ఫిక్స్డ్ డిస్ప్లే, ఇవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి. మీరు మార్చడానికి ఉండదు. రిపేర్ వస్తే రీప్లేస్ చేసుకోవచ్చు, కానీ మీరు ఈ కెమెరాస్ నాకు నచ్చలేదు, నేను తీసేసి వేరే కెమెరాస్ పెట్టుకోవడానికి లేదు, ఇవి ఫిక్స్డ్ అనమాట. అలా కాకుండా మనం ప్రతి పార్ట్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కెమెరాస్ పెట్టుకోవచ్చు, మనకు నచ్చిన ప్రాసెసర్ పెట్టుకోవచ్చు. అలా ప్రతి పార్ట్ని మనకు నచ్చినట్టు పెట్టుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ మాడ్యులర్ ఫోన్స్ని తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు సో మాడ్యూల్స్గా సపరేట్ ఉంటాయి, మాడ్యూల్స్గా ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చు అనమాట. సపరేట్గా బయట తీసేసి రీప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాస్ ఉన్నాయి, మీ దగ్గర బడ్జెట్ లేనప్పుడు చిన్న కెమెరాస్ తీసుకున్నారు, మళ్ళీ సడన్గా అప్గ్రేడ్ అవ్వాలనుకున్నారు,
ఆ మాడ్యూల్ చేసి కొత్త కెమెరా మాడ్యూల్ వేసుకోవచ్చు. అట్లా ఒక పేటెంట్ ఫైల్ చేశారు, ఒక టెక్నాలజీ మీద వర్క్ చేశారు కూడా. బట్ అది ఎందుకో స్టాప్ అయిపోయింది. యాక్చువల్ రీజన్ ఏంటో మనకు తెలియదు. ఫ్యూచర్లో ఈ మాడ్యులర్ ఫోన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ఈ మాడ్యులర్ ఫోన్స్ చూస్తాము. మనం ప్రతి కాంపోనెంట్ని రీప్లేస్ లైక్ సేమ్ ఒక పీసీ లాగా పీసీ మనం అట్లయితే కస్టమైజ్ చేసుకుంటాం, మనకు నచ్చిన ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డు మనకు నచ్చిన చేసుకుంటాం కదా, అలాగే ఫోన్స్ కూడా వస్తాయి. కొంత టైం పడుతుంది, చాలా టైం పడుద్ది, అంత వితిన్ 1 or 2 years అయితే రాదు, చాలా టైం పడుద్ది. బట్ ఖచ్చితంగా ఈ మాడ్యులర్ ఫోన్స్ అయితే మనం చూస్తాం. అండ్ ఒక చిన్న మాట, 2 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఒకవేళ మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 lakh సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ వినయ్ అడుగుతున్నారు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ Windows 11 Home అండ్ Windows 11 Pro? వై టు యూజ్ Windows 11 Pro? ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో చూస్తే Windows 11 Home మీకు 10,000 చిల్లరకి ఎంత వస్తుంది, Windows 11 Pro మాత్రం 16,000 చిల్లరకి ఎంత ఉంటుంది. 6,000 రూపీస్ డిఫరెన్స్, అంటే 50% పైన డిఫరెన్స్ ఉంది. ఎందుకు మనం హోమ్ తీసుకోవాలా ప్రో తీసుకోవాలా అంటే మాత్రం హోమ్ ఇండివిజువల్స్కి, అంటే మనలాంటి వాళ్ళకి, ఇంట్లో కూర్చొని పని చేసుకునే వాళ్ళకి పర్సనల్ యూసేజ్ కోసం ఈ హోమ్ తీసుకొచ్చారు. హోమ్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి, ఇది తగ్గించేది ఇది లేకుండా ఉండేది ఏం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి హోమ్లో. కాకపోతే ప్రో ఎవరికంటే ప్రొఫెషనల్ యూసేజ్కి, లైక్ ప్రొఫెషనల్స్ అంటే మీరు ఏదో ఎడిటింగ్ చేసుకోవాలనో, లేదంటే ఒక ఛానల్ మీద రన్ చేయాలనో, లేదంటే ఆఫీస్ వర్క్ కోసం, ఇది కాదు ప్రొఫెషనలిజం అంటే. లైక్ డైరెక్ట్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ కానీ ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళు ఏంటంటే సమ్ నంబర్ ఆఫ్ సిస్టమ్స్ని హోస్ట్ చేస్తుంటారు, కంట్రోల్ చేస్తుంటారు. అండ్ వీళ్ళ ఇన్ఫర్మేషన్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది, అది బయటకు రాకూడదని కొంచెం బాగా ప్రొటెక్షన్ కోసం ఎక్కువ చూస్తుంటారు, సెక్యూరిటీ కోసం ఎక్కువ చూస్తుంటారు. వాళ్ళకి ప్రో వర్షన్ బాగుంటుంది. ప్రోలో ఏంటంటే మనకి అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి, లైక్ బిట్ లాకర్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. బిట్ లాకర్ ఎన్క్రిప్షన్ వల్ల మీ సిస్టమ్లో స్టోరేజ్ అంతా కూడా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఉండదు అనమాట. అండ్ రిమోట్ కనెక్షన్స్ మెయింటైన్ చేయడం, ఇట్లాంటి అడిషనల్ ఫీచర్స్ అన్ని కూడా ప్రోలో ఉంటాయి. యాక్చువల్గా ప్రో మనకు అవసరం లేదు, మనకి హోమ్ వర్షన్ సరిపోద్ది, ప్రో తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ హేమంత్ అడుగుతున్నారు, బ్రో నీ యూట్యూబ్ మంత్లీ ఇన్కమ్ ఎంత చెప్పు బ్రో. నా ఇన్కమ్ మీరు చూస్తే షాక్ అవుతారు. అసలు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ముందు ఇక్కడ కామెంట్స్లో పెట్టండి. ఫస్ట్ నేను చూపిస్తా, మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్లో పెట్టండి, నేను చూపిస్తాను. సో నా ఎస్టిమేట్ రెవెన్యూ ఇక్కడ చూడొచ్చు, $275 ఉంది. లాస్ట్ 1 monthగా నాకు $275 వచ్చింది. $275 అంటే అప్రాక్సిమేట్గా 85 రూపీస్ వేసుకుంటే డాలర్ 23,500 రూపీస్, దగ్గరగా 23,000 ట్యాక్స్లు అయ్యి కట్ అయ్యి 23,000 వస్తుంది మహా అయితే. అంతే, నేను ఇక్కడ లక్ష సంపాదించట్లా. ఇన్కమ్ చాలా తక్కువ యూట్యూబ్ నుంచి. మనం డిఫరెంట్ అదర్ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వకపోతే అస్సలు యూట్యూబ్ ఇన్కమ్తో ఒక ఛానల్ రన్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్ వినయ్ అడుగుతున్నారు, ఐఫోన్స్ మాత్రం ఇయర్లీ 1 మోడల్ రిలీజ్ చేస్తుంది, అదర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా అలాగే ఉంటే బాగుంటుంది కదా, దీని గురించి చెప్పు. ఐఫోన్స్ అనేవి ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మాత్రమే పరిమితం. ఐఫోన్స్ మీకు బడ్జెట్లో 10,000 15,000 మీకు ఐఫోన్స్ ఏమి దొరకవు కదా, వాళ్ళు తీసుకొచ్చేది ఆ ఫ్లాగ్షిప్ వర్కే కాబట్టి ఇయర్లీ ఒక్కసారి తీసుకొస్తారు, అది కూడా 4 మోడల్స్ తీసుకొస్తారు. బట్ కమింగ్ టు ఆండ్రాయిడ్ ఫోన్స్, వీళ్ళకి 10,000 దగ్గర నుంచి 50,000 దాకా మార్కెట్ ఉంది, మంచి మార్కెట్ ఉంది. లైక్ ఐక్యూ తీసుకోండి, ఐక్యూ 10,000 దగ్గర Z9 లైట్ ఉంది, 15,000 దగ్గర Z9X ఉంది, 20,000 దగ్గర Z9S ఉంది, 25,000 దగ్గర Z9S Pro ఉంది, 30,000 దగ్గర ఐక్యూ Neo 9 Pro ఉంది, 50,000 దగ్గర ఐక్యూ 13 ఉంది. ఇట్లా ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో వాళ్ళకి మార్కెట్ ఉంది, వాళ్ళు ఫోన్స్ అమ్ముకుంటున్నారు. సో ప్రతి ప్రైస్ గ్యాప్లో వాళ్ళ ఫోన్ ఉండాలంటే వాళ్ళు ఎక్కువ ఫోన్స్ లాంచ్ చేయాలి, తప్పదు. ఓన్లీ నేను ఇయర్లీ ఒక ఫోను లేదంటే 2 ఫోన్స్ తెస్తా అంటే కుదరదు. కాకపోతే ఇక్కడ బ్రాండ్స్ చేసే తప్పు ఏంటంటే ఒక సెగ్మెంట్లో ఒక ఫోన్ లాంచ్ చేయండి ఇయర్లీ, ప్రాబ్లం లేదు. బట్ ఒకే సెగ్మెంట్లో 4-5 ఫోన్ తీసుకొస్తే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. లైక్ ఎగ్జాంపుల్ చెప్తే మోటో H50 ఫ్యూజన్, H50 Pro, H50 Neo, H50 ఈ 4 కూడా 20,000 నుంచి 30,000 వచ్చేస్తున్నాయి. ఒక సింగిల్ ప్రైస్ సెగ్మెంట్లో అన్ని ఫోన్స్ ఎందుకు? H50 ఫ్యూజన్, H50 Pro ఈ 2 ఉంటే సరిపోద్ది. 20,000 నుంచి 25,000 ఒకటి, 25,000 నుంచి 30,000 ఒకటి సరిపోద్ది. H50 కానీ H50 Neo కానీ అనవసరంగా లాంచ్ చేశారు ఈ 2 ఫోన్స్ని. ఇలా అన్నెసరీగా ఆ ప్రైస్ సెగ్మెంట్ని కన్ఫ్యూజ్ చేయడం. రియల్మీ అయితే దారుణం, రియల్మీ నంబర్ సిరీస్ చేస్తుంది, మళ్ళీ నార్జో చేస్తుంది, మళ్ళీ P సిరీస్ అని చేస్తుంది, ఒకటే ప్రైస్లో అవే తిరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇట్లా బ్రాండ్స్ కన్ఫ్యూజ్ చేయడం ఆపేసి సింగిల్ ప్రైస్ సెగ్మెంట్లో సింగిల్ ఫోన్ అలా తీసుకొచ్చుకుంటూ వెళ్ళిపోతే అందరికి ఈజీగా అర్థమవుద్ది. ఈ బ్రాండ్స్ ఇలా కన్ఫ్యూజ్ చేయకుండా ప్రైస్కి ఒక ఫోన్ తీసుకొస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇది వాటి క్వశ్చన్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.